హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికి ముందుగా హ్యాపీ సండే. సండే అంటే తెలిసిందేగా, సంచెట్టుకుని బండి వేసుకుని మార్కెట్కి వెళ్ళిపోవడమే. ఈ చికెన్ వ్యాన్ పక్క నుంచి వెళ్తే ఆ స్మెల్ మనం భరించలేం, కానీ అదే చికెన్ వ్యాన్ లో తీసుకొచ్చిన చికెన్ తీసుకోవడానికి మాత్రం షాప్కి వెళ్తాం. హ్యూమన్ సైకాలజీ వెరీ బ్యాడ్. ఈ వారం మెనూ మార్చేసాంగా, చేపల్ని రొయ్యల్ని పక్కన పడేసి పీదలమే పడ్డాం. చికెన్ తో పాటు మూలపడి ఉంటాయి. మనం తీసుకున్న జీవరాశుల్ని వండుకుని కడుపులో వేసుకోవాలంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కావాలిగా, అందుకే అవి కూడా వేసేసాం. తొర్రపల్లిలో తొండ దూరింది అని సామెత వినే ఉంటారుగా, ఆ తొర్రపల్లివే. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం నా చిన్నప్పటి నుంచి జరుగుతుంది. నేను పోయేంత వరకు జరుగుతూనే ఉంటుంది. అమ్మయ్యా, నాకు ఇష్టమైన ఘట్టంకి వచ్చేసాను రా నాయన. సిగిని పొలం, పీతలు ఎగురు, భోజనాల్లో తిన్న ఫీలింగ్ వస్తుందని ఈ సండే ఇలా పేపర్ ప్లేట్ లో ప్లాన్ చేసాం. తిన్నా కంచాలు కడిగే పని కూడా ఉండదు. ఆనవాయితీ ప్రకారం బిర్యానీలో మంచి ముక్కలన్నీ మన పేపర్ ప్లేట్ లో పడిపోయినాయి అనమాట. ఆ తర్వాత ఉల్లిపాయ, నిమ్మకాయ ఉండాల్సిందేగా. ఆ సెడ్డసరాకు వచ్చేద్దాయి లేకపోతే ప్లేట్ లో. బిర్యానీలో చికెన్ పీస్ అయితే మళ్ళీ మెత్తగా ఉడికింది, టేస్ట్ కూడా ఇచ్చి పడేసింది. అలాగే బిర్యానీ టేస్ట్ కూడా, అయ్యో ఇది బిర్యానీ కదా పలావ్, ఏదైతే ఉందో టేస్ట్ అయితే దుమ్ము లేపేసింది. అన్ని ముక్కలు తింటున్నాను, నన్ను తినవేంట్రా అని ఈ చికెన్ ముక్క నా వైపు చాలా దీనంగా చూసింది. మనది అసలే జాలి హృదయం, అందుకే దీన్ని కూడా సపరేట్ చేశా. నాన్న బంగారం, అలా చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి నాన్న. మళ్ళీ కలుద్దాం.